2025వ సంవత్సరం ఈ కుంభరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ కుంభరాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు. ఈ రాశికి చెప్పాలంటే ఏమీ బాగాలేదు. ఒక్క కుజుడు బాగున్నాడు, ఒక్క శుక్రుడు బాగున్నాడు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వివాహ వ్యవస్థ బాగుంది. బుధుడు బాగున్నాడు, రవి కుజుడు బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపారానికి కూడా సమస్య అంటూ లేదు. వివాహం కావడానికి బాగుంది. భూమి వ్యవసాయానికి బాగుంది. తర్వాత ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ పోయే లక్షణం ఉంది. మోసపోతారు. నాకేం పర్వాలేదు, బాగా వస్తుంది, బాగా సంపాదించుకుంటాను అని సంతోషపడి పొరపాటు పడి ఏ వడ్డీకో ఎవరికో ఇచ్చి మొత్తం పోగొట్టుకుంటారు. యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది, ఇంట్లో వాళ్ళకి రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. బాగా వచ్చిన ఆదాయం మొత్తం నెల తిరగకుండానే మొత్తం పోయి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి మీరు బాగుపడాలి అనేటట్లయితే ముందుగా శనికి 19,000 జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. ఇది వెంటనే చేయండి. నవంబర్ నెల రాగానే. తర్వాత ఈశ్వరుని అమ్మవారిని పూజించండి. తల్లిదండ్రులని ప్రేమగా చూడండి. భార్యకి ఇంట్లో ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ భార్య కానీ కంట తడి పెడితే మీరు మాత్రం భ్రష్టు పట్టిపోతారు. ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పూజ చేయటం కంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయటం మొట్టమొదటి పని. రెండోది శనిని పూజించడం, ఈశ్వరుని పూజించడం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఈశ్వరుని మారేడు దళాలతో పూజించడం. ఇది కాక నీ చేత్తో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండటం, ప్రతి వ్యవహారంలో నీవు తల దూర్చకుండా ఉండటం, నీ పని ఎంతవరకు అంతవరకే చేసుకోవటం. పక్క వాళ్ళతో బాతా కాని పనులు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు శివదర్శనం చేసుకోండి. ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి. 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. ఈ రాశివాళ్ళు బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. మీ బాధలు కొంతవరకు తొలుగుతాయి. కానీ దండగ ఖర్చులు ఉన్నాయి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా పెట్టండి. ఇవాళ వచ్చినాయి కదా అని ఏదో అనవసరమైన కొనుగోలు చేయబాకండి. క్యాష్ రూపంలో ఈ నెలల్లో అట్టబెట్టుకోండి. అట్టబెట్టుకుంటేనే మీకు కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. ఈ రాశికి కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. కేతువు బాగాలేడు. అయితే వివాహ వ్యవస్థ బాగుంటుంది కానీ భార్యాభర్తలకు తగాదాలు వచ్చే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానం బాగాలేదు. కేతువు సప్తమంలో ఉన్నాడు. అనవసరమైన గిల్లి కయ్యాలు పెట్టుకొని తగాదా పెట్టుకొని పుట్టింటికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి దెబ్బలు తినిపించే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం వేయాలి. శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత చదువుకునే పిల్లలు ముందు గురువుకి జపం చేయించుకోవాలి, శనగలు దానం ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి మరి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేస్తే ఇంకా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏది ఏమైనా సరే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. అందరికంటే మొట్టమొదటి దైవం తల్లి, రెండవ దైవం తండ్రి. ఈ ఇద్దరిని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమగా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏం కావాలో అది ముందు చూడండి. అట్లా ఉంటేనే మీకు ఈ నెల ఇబ్బంది లేకుండా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. శని పూజించడం అవసరం. అమ్మవారిని పూజించడం ఇంకా అవసరం. అన్నిటినీ మించి ఈశ్వరార్చన ఇంకా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. జాతకరీత్యా ఏమి దోషం ఉందో దాని యొక్క శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రకృతి పురుషుడు ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు. పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త. మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త.
జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చి పెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండు మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళు వాళ్ళ వల్ల, వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. నేను ముందుగా చెప్పా, మనకు ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. రకరకాలైన ఉపద్రవాలు, కుటుంబ కలహాలు, రకరకాలైన కలహాలు. ఈ కలహాలు స్వార్థం, ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్వార్థంతో ఇంత నష్టాలు, కష్టాలు ఎంత వచ్చినా నాకు చాలలేదు, ఇంకా సంపాదించాలి, మనకంటే పైవాడిని చూసి వాడిలాగా ఎట్లా అవుతామని ఆలోచించి స్వార్థంతో దురాగతంగా సంపాదించడం మొదలుపెట్టి, మంచితనం ఉండేటట్లయితే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అనుకొని మనకంటే తక్కువ వాడికి సహాయం చేస్తే మనశ్శాంతి ఉంటుంది. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఎట్లా బాగుపడతామని దురాగతమైనటువంటి ఆశ పెడితే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి, ఎప్పుడు కూడా సహృదయత కావాలి. సహృదయత అంటే ప్రతి జీవరాశి యందు కూడా మనం ఉపకారం చేసే మనస్తత్వం కావాలి, స్వార్థం విడనాడాలి. మరి ఎక్కడైనా సరే నీవు పెట్టి ఉంటే అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత సంపాదించినా తిని ఆహారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఈరోజు నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.